హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం వచ్చేసి ఇప్పుడు ఆ, పర్మనెంట్ హైకోర్టు దగ్గర, అలానే హెచ్ఓడి టవర్స్, ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే అని చెప్పి కామెంట్స్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో చేయండి బ్రదర్ అని చెప్పి. అందుకని చెప్పి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పర్మనెంట్ హైకోర్టు దగ్గర ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. ఈ పనులు అయితే ఇంకా అయితే స్టార్ట్ అయితే అవ్వలేదండి, అందుకే మనం వీడియో అయితే చేయట్లేదు. సరే చూపించమంటున్నారని చెప్పి ఇప్పుడు అయితే నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది అయితే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసి, కామెంట్ అయితే చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియో చూద్దాం పదండి. ఈ 5 టవర్కి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి అన్నది మీకైతే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, మీరైతే చూడొచ్చు ఇక్కడ ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ అవ్వలేదండి. అప్పుడు అంతకుముందు డీవాటరింగ్ అయితే చేసి కంప్లీట్ అయితే చేశారు, కానీ ఈ వర్షాలకి అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ మూలన పనులు అయితే ఆగినాయి కదా. దాని తర్వాత ఈ వాటర్ ఇంకా కొంచెం పైకి అయితే ఊరినాయి అనమాట. ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలన్నా కానీ డీవాటరింగ్ పనులు అయితే చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి అయితే ఇలా అయితే ఉందండి. పనులు స్టార్ట్ అయితే మీకు స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీకైతే చూపిస్తాను. కాకపోతే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి అయితే ఇలా అయితే ఉంది. మీకు ఆ హెచ్ఓడి టవర్స్ వైపు కూడా అయితే వెళ్ళి చూపిస్తాను. మనం ఇప్పుడు అక్కడ హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు దగ్గర చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడి టవర్ 5, టవర్ 4, టవర్ 3 దగ్గర చూసుకుంటే పనులు అయితే స్టార్ట్ చేశారండి. ఈ స్టార్ట్ చేసి 2 రోజులు అయితే అవుతుందంట. మీరు చూసారు కదా, మోటార్లు ఎన్నైతే ఉన్నాయో మొత్తం 7 మోటార్లతో అయితే పెట్టారు. ఇంకా డివాటరింగ్ పనులు అయితే స్టార్ట్ చేయలేదు, కానీ మొత్తం అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి వాటి చేసుకుంటేనేమో అది గండి అయితే కొట్టారు కదా, ఇటు నుంచి అటువైపు టవర్ 3 వైపు ఈ పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేశారండి. చూసారు కదా, పనులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా ఇట్లు హెచ్ఓడి టవర్స్, ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయినాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు చూడొచ్చు, వాటర్ ఈ వర్షానికి కూడా, వర్షం మూలన వాటర్ అయితే మళ్ళీ వచ్చేసినాయండి. మళ్ళీ తోడుకొని మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేయాలి. కానీ ఈసారి త్వరగానే, పోయినసారి కన్నా త్వరగానే పూర్తి చేసే పనులు అయితే ఉన్నారు. భారీ మోటార్స్ని అయితే తీసుకొస్తున్నారంట. చూడొచ్చు మీరు, అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నారండి. పైపులు కూడా మొత్తం సెట్ చేసుకుంటున్నారు లైను. ఇంకా ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత పనులు అయితే ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోతాయి. ఇదిగో ఇటు కూడా చూసుకోవచ్చు, టవర్ 2 దగ్గర, 4 దగ్గర వాటర్ ఎలా ఉన్నాయి అన్నది. ఇవి అటువైపు గండి కొడుతున్నారండి. ఈ వాటర్ మళ్ళీ ఇటు రాకోకుండా అటువైపుకి వెళ్ళేలాగైతే చేస్తున్నారు. ఇవి చూశారు కదా. అలానే అటువైపు కూడా వెళ్ళి చూద్దాము, అటు పక్కన టవర్ 1 వైపు. అలానే అటువైపు పనులు కూడా చేస్తున్నారు, చూద్దాం. మీకు అటు వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా ఒక ఇంజిన్ అయితే పెట్టారు, ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఇటువైపు కూడా పైప్ అయితే ఎక్కించారు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి, మళ్ళీ ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. అలానే టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర పనులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇదిగో చూసారు కదా, మొత్తం అయితే లోన ఈ వర్షం పడింది కదా, మొన్న మొత్తం ఆల్రెడీ ఎండిపోయింది. వర్షం పడడం వల్ల మళ్ళీ అయితే బురద అయితే వచ్చిందనమాట. దాన్ని మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు. అలానే అటు పక్కన మోటార్ అయితే పెట్టారు, మీకు అది కూడా వెళ్ళి చూపిస్తాను. ఇది టవర్ 2 వైపు కూడా నీళ్ళు అయితే తోడుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ పనులు అయితే
ఈ టెండర్లు కూడా పూర్తి అయితే అయినాయి కాబట్టి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆగేదంటూ ఉండదండి. అందరు కలండి ఈ ఐకానిక్ టవర్స్ ఎప్పుడు పూర్తి అవుతాయా అని చెప్పని. ఇగో చూస్తున్నారు కదా, మీకు అటు వెళ్ళి చూపిస్తాను కొంచెం. ఇదిగోండి ఈ టవర్ దగ్గర అయితే ఈ వాటర్ కావడం కోసం రెడీ అయితే చేసుకున్నారు. వాటర్ అయితే లైట్గానే అయితే వస్తున్నాయి. ఇవి 2 పైపులు అయితే పెట్టారండి. ఇగో చూశారు కదా, మొత్తం పిచ్చి మొక్కలు అయితే వచ్చేసినాయి. వీటిని మళ్ళీ తొలగించేసి ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. అలానే ఇగో అటుపక్క మెటీరియల్ కూడా అయితే మొత్తం వచ్చేసిందండి. ఇగో చూశారు కదా, మెటీరియల్ మొత్తం అయితే వచ్చేసింది. ఇంకా కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతాయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ మోటార్లు అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు కాసేపు చేశారు, మళ్ళీ ఆపారనమాట. డీజిల్ కోసం అయితే వెళ్ళారంట. ఇక మొత్తం లోన శుభ్రం అయితే చేసుకుంటున్నారు. చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో ప్రస్తుతానికి. ఇదంతా మహా అయితే స్టార్ట్ చేస్తే ఒక రోజులోపు అయిపోద్దండి ఈ వాటరు. ఇటు పక్క టవర్ 1 టవర్ 2 వైపు, ఆ టవర్ 3, 4, 5 వైపు అయితే కొంచెం ఒక 4-5 రోజులు అయితే పట్టచ్చు. కానీ ఈసారి చాలా స్పీడ్గా అయితే చేస్తారండి పనులు. అండి చూశారు కదా, ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర డివాటరింగ్ పనులు చేయడం కోసం అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అలానే ఈ వీడియోస్ మీకు అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను.